వర్షాకాలం పావురానికి పిల్లలు పుట్టే సమయం. ఎక్కడ తన చెట్టు వర్షాకాలంలో విరిగిపోతుందో అని అది ఇంటిని మార్చుకోవాలి అనుకుంటుంది. దాని గుడ్లు బయటకు రావటానికంటే ముందే పావురం దాని పావురంతో ఇలా అంటుంది. చూడు, నేను చెట్టు మార్చాలనుకుంటున్నా. మనం కొత్త ఇల్లు వెతుక్కుందాం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మన పాత ఇల్లు ఖచ్చితంగా పాడైపోతుంది. అందుకే. మీరు సరిగ్గా చెప్పారు, పదండి. పావురం ఇంకా భార్య పావురం రెండూ కలిసి కొత్త ఇంటిని వెతకడానికి బయలుదేరుతాయి. వాళ్ళకి ఒక అందమైన బంగారు చెట్టు కనబడుతుంది. పావురం భార్య పావురంతో ఇలా అంటుంది. నేను ఈ చెట్టుని చూసి ఆకర్షితురాలనయ్యాను. మనం ఇక్కడే ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? కానీ నాకు ఇది ఒక మాయా చెట్టులాగా అనిపిస్తుంది. ఇలాంటి బంగారు ఆకులు నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమన్నావు? మాయా చెట్టువా? నిజంగా మాయా చెట్లు కూడా ఉంటాయా? ఉంటాయి. అరే ఉండవు. ఇదిగో పద, ఇక్కడే ఇల్లు కట్టుకుందాం. పావురం భార్య చాలా జుడ్డు చేయడంతో రెండు పావురాలు కలిసి అక్కడే ఇల్లు కడతాయి. కొన్ని రోజుల తర్వాత అవి గుడ్లు పెడతాయి. కానీ ఆ గుడ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే అతుక్కుపోతాయి. అవి అక్కడి నుంచి కదలను కూడా కదలడం లేదు. ఇంకా అప్పుడు పావురానికి కూడా అనిపిస్తుంది అది నిజంగానే మాయా చెట్టు అని. అది పావురంతో ఇలా అంటుంది. ఎన్ని వారాలయ్యింది మన గుడ్లు బయటకొచ్చి. మన గుడ్లు కనీసం కొంచెం కూడా కదలడం లేదు. ఇంకా నేను చెప్తున్నాను, నువ్వన్న మాటలు నిజమే అని. ఈ చెట్టు మాయా చెట్టు అని. ఏమన్నావు? ఇంకా అవి రెండూ ఆశ్చర్యపోతాయి, ఇంకా కంగారు పడతాయి. ఏడవలసిన అవసరమేం లేదు. ఏంటి ఏంటి ఎవరన్నారు? నేను మాయని. కానీ నేను అలానే మాయగా మారలేను. చూడటానికైతే మాయలాగానే కనిపిస్తాను. నిజానికి నేను శపించబడ్డాను. ఇవాళ మీరిద్దరూ ఇక్కడ ఉండటం వల్ల నాకు శాప విముక్తి కలిగింది. మీ గుడ్లు నాకు అతుక్కుపోలేదు. అవి నన్ను శాపం నుంచి విముక్తి కలిగించాయి. అందుకే ఇలా. రేపు ఉదయం నేను నా పాత రూపానికి వచ్చేస్తాను. ఇంకా మీ గుడ్ల నుంచి పిల్లలు కూడా బయటికి వస్తాయి. నిజంగానా? అవును, నా మాటలు నమ్మండి. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను. పావురం ఇంకా పావురం భార్య రాత్రంతా పడుకోవు. మరుసటి రోజు ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా ఉదయం అవ్వగానే సూర్యకిరణాలు రాగానే ఆ గుడ్ల నుంచి పావురం పిల్లలు బయటికి వస్తాయి. ఇంకా చెట్టు మళ్ళీ పచ్చగా అయిపోతుంది. తిండిబోతు పక్షి. చున్ముల్ అనే ఒక పక్షి అడవిలో ఉండేది. దానికి రంగురంగుల రెక్కలు ఉండేవి. అందరూ దాన్ని చాలా ఇష్టపడేవారు. దానికి చాలా ధాన్యాలు తెచ్చేవారు, అది ఆనందంగా ఉండాలని. కానీ చున్ముల్ పక్షికి ఒక చెడ్డ అలవాటు ఉంది. అది ఎంత తిన్నా దాని కడుపు మాత్రం నిండేది కాదు. అది ఎప్పుడూ తింటూనే ఉండాలి అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు చున్ముల్ పక్షి హాయిగా రోడ్డు పక్కన ఒక చెట్టు పైన కూర్చొని ఉంటుంది. అక్కడే దాని పక్కన దాని మిత్రులు కూడా కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి విషయాలు ఒకరితో పంచుకుంటూ ఉంటారు. ఏయ్ చున్ముల్ పక్షి, ఏంటి విశేషాలు? నేను బాగానే ఉన్నాను, నువ్వు చెప్పు. చాలా రోజులైంది మనం సిటీ తిరిగి వచ్చేసి. చాలా రోజుల నుంచి మనం అడవిలోనే తిరుగుతూ ఉన్నాము. ఇక్కడంతా మజాగా ఏమనిపించడం లేదు. నువ్వు సరిగ్గా చెప్పావు. మనం ఏదో ఒక రోజు సిటీకి వెళ్ళి అలా తిరిగి వద్దాం. కానీ నాకు అక్కడికి వెళ్ళడానికి చాలా భయం వేస్తుంది. అయినా నీకు సిటీలోని అన్ని దారులు తెలుసా? లేదు, 1-2 సార్లు అయితే వెళ్ళాను. కానీ అక్కడి దారులు నాకు అస్సలు గుర్తులేవు. నేనక్కడ తప్పిపోతాను. అవునా? అలా పక్షులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద బండి వచ్చి చెట్టు దగ్గర నిలబడుతుంది. ఆ లారీలో చాలా బియ్యం గింజలు ఉంటాయి. కాసేపట్లో ఆ లారీ వెళుతూ ఉంటుంది. ఆ రెండు పక్షులు ఒకరికి ఒకరు సైగ చేసుకుంటారు. ఇంకా ఆ లారీలో ఉన్న బియ్యం మీదకు వెళ్ళి కూర్చుంటాయి. ఇంకా పెద్ద పెద్ద రుచికరమైన బియ్యం గింజలు తినడం మొదలు పెడతాయి. అరే
ఇవాళ మనకి పండుగే అనిపిస్తోంది. ఇప్పుడే పంట నుంచి తెంపుకు వచ్చారు అని. ఆ, చిన్మున్, నువ్వు నిజమే చెప్తున్నావు. పద పద, త్వరగా తిను. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోలేకపోతే మనకు సిటీలోని దారులు కూడా సరిగ్గా తెలియవు. చున్మున్ స్నేహితురాలు తనకి చాలాసేపు చెప్తుంది. చిన్మున్, ఇక ఆపు. ఇప్పటికే చాలా తిన్నావు. పద పద, త్వరగా వెళ్ళిపోదాం. లేకపోతే దారి మర్చిపోతాం. చున్మున్ తినడంలో ఎంత మజా చేస్తుందంటే తనకి అసలు అర్థమే కావడం లేదు తన స్నేహితురాలు తనకి ఏం చెప్తుంది అని. కాసేపటి తర్వాత దాని స్నేహితురాలు ఎగిరిపోయి ఒక చెట్టు పైకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా చున్మున్ పక్షి తన దారి తప్పిపోతుంది. అయ్యో రామా, నేనెక్కడికి వచ్చాను? నేను దారి తప్పాను. నాకు ఇంటికి దారి తెలియదు కదా. కానీ చున్మున్ పక్షి మిత్రులు చాలా తెలివైనవారు. అవి ఇంకొంతమంది మిత్రులను తీసుకుని చున్మున్ని వెతకడానికి బయలుదేరుతారు. ఇంకా తనని వెతికి తిరిగి అడవికి తీసుకుని వెళ్తాయి. ఆ చిన్మున్, త్వరగా పద. మేము దారి గుర్తుపెట్టుకునే వచ్చాం. పద పద, వెళ్దాం. చున్మున్ని కలిసిన తర్వాత అన్ని పక్షులు ఆనందంగా ఉంటాయి. ఇంక వాళ్ళ చుట్టుపైకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత చున్మున్ పక్షి వాళ్ళందరినీ క్షమాపణ అడుగుతుంది. నన్ను క్షమించండి, మీరు నన్ను తిరిగి తీసుకురావడానికి చాలా సహాయం చేశారు. మేము నిన్ను క్షమించేశాము. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్. ఇంక మిత్రులందరూ ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత చున్మున్ పక్షి అత్యాశ వదిలేస్తుంది. 5 మాయా కోళ్ల కథ. గ్రామానికి చాలా దూరంగా గ్రామం బయట ఒకరోజు మంచి సాధువు సాధన చేస్తూ ఉంటాడు. సాధువు మనసులో ఎలాంటి చోటు కోసం వెతుకుతున్నారు అంటే ఎక్కడైతే అతను ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చో. కొంత సమయం సాధన చేసిన తరువాత అదే ఆలోచనలో ఆ మహాసాధువు ఒక మాయా గుహని నిర్మించారు. ఇంకా అందులో కూర్చుని ధ్యానం చేసేవారు. ఈ గుహ గురించి గ్రామంలో లేక చుట్టుపక్కల ఏ మనిషికి తెలీదు. ఇంకా గ్రామ ప్రజలు వాళ్ళ జంతువులకు మేత తినిపించడానికి అక్కడికి వచ్చేవారు. ఒకరోజు చందా కూడా తన 5 కోళ్లను అక్కడ తిప్పడానికి తీసుకెళ్తుంది. పదండి పదండి పదండి, ఈరోజు ఇంట్లో కాదు, మనం బయట తినడానికి వెళ్తున్నాం. గ్రామం బయట ఉన్న చోటికి. ఇక్కడైతే మీరు ఎవరో ఒక ఇంట్లో దూరుతారు, లేక ఎవరిదైనా పొలంలోకి. పదండి, అక్కడ ఎంత కావాలంటే అంత పరిగెత్తండి. నాకు కూడా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి. చందా తన స్నేహితురాలు జమునాని తోడుగా తీసుకుని తన 5 కోళ్లను తిప్పడానికి అక్కడికి వెళ్తుంది. జమునా, నేను నిన్ను కూడా ఎందుకు తీసుకుని వచ్చాను అంటే మనం కూడా మజా చేయొచ్చని. నా 5 కోడులకు తిరగడం అంటే చాలా ఇష్టం. కానీ నీకు తెలుసు కదా, గ్రామంలో ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు అని. హా, నువ్వు నిజం చెప్పావు చందా. మనం రోజూ రావచ్చు ఇక్కడికి. హా, రేపు వద్దాము. చందా ఇంకా జమునాకి అక్కడ బాగా మజా వస్తుంది. మరుసటి రోజు ఇద్దరూ మళ్ళీ 5 కోళ్లను తీసుకుని అక్కడికి వెళ్తారు. కానీ కాసేపటి తర్వాత ఇద్దరూ మాటలు మునిగిపోతారు. అప్పుడు ఆ 5 కోళ్లు మాయమైపోతాయి. చందాకి చాలా వింతగా ఉంటుంది. అరే జమున, నా కోడులు ఎక్కడికి వెళ్ళాయి? పద పద వెతుకుదాం. చందా ఇంకా జమున కోళ్లను వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ళకి ఆ గుహ కనబడుతుంది, ఎక్కడైతే సాధువు తపస్సు చేస్తున్నారో. అరే, ఈ గుహ ఎక్కడి నుంచి వచ్చింది? నేను రోజూ చూస్తున్నాను, ఈ గుహ ఇక్కడ లేదే. ఖచ్చితంగా నా 5 కోడులు అందులోనే ఉంటాయి. చందా గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. అరే నా కోడులు, బయటికి రండి. చందా అరుపు వల్ల ఆ సాధువు ధ్యానం భంగం కలుగుతుంది. ఇంకా ఆయన గుహలో నుంచి బయటికి వస్తారు. నమస్కారం. ఏమిటి విషయం? మీరిద్దరూ చాలా కంగారుగా కనిపిస్తున్నారు. చందా విషయమంతా సాధువుకి చెప్తుంది. సాధువు లోపలికి వెళ్తాడు. ఇంకా ఆ 5 కోళ్లు అక్కడ ఆయన కూర్చునే చోటు పక్కనే ఉంటాయి. సాధువు బయటకు వచ్చి చందాతో ఇలా అంటాడు. నువ్విక్కడే ఉండు, నీ 5 కోళ్లను నేను తీసుకొచ్చి ఇస్తాను. ఒక్కొక్కటిగా 5 కోడులు బయటికి వస్తాయి. చందా చాలా ఆనందంగా తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాధువు తనతో ఇలా అంటాడు. ఆగు, ఇప్పుడు నీ 5 కోళ్ళు మామూలు కోళ్ళు కావు.
అవి మాయా కోళ్లుగా తయారయ్యాయి. అలా అని మామూలు గుడ్లు కాదు, బంగారు గుడ్లు పెడతాయి. వెళ్ళు, కానీ ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకు. సరే సరే బాబా. చంద తన 5 కోళ్లను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు తను చాలా ధనవంతురాలు అవుతుంది.